మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తలు లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనము పెళ్ళైన 2 నెలలకి, పెళ్ళైన 6 నెలలకి, పెళ్ళైన 2 రోజులకే కూడా డివోర్స్ తీసుకున్న సందర్భాలు చాలానే చూస్తున్నాం. ఎందుకు లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఇంకొకటి ఏంటంటే డివోర్స్ తీసుకుంటే మరి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పిరా బాబా అని కొంతమంది అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? లాంగ్ అంటే లాంగ్ టైం వరకు ఉండి కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అలా కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు కుదరటం లేదు. వయసు పెరిగే కొద్దీ కొంచెం ఆలోచనలు మారుతాయి, సిచ్యువేషన్స్ మారుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు భరించాలి? నిజంగా నవీనా గారు ఈ భావనలే వస్తున్నాయి. అయ్యో నా భర్త, అయ్యో నా భార్య అని ఎవరు అనుకోవట్లేదు. అంటే లాంగ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. గొడవలు ఫస్ట్, డివోర్స్ తర్వాత, లేదంటే ఆస్తులు రాసేయండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే భర్తలు ఒక సర్టెన్ ఏజ్కి వస్తారు, 40, 45, 50, 55 ఏజ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను ఇందాక చెప్పిన లక్షణాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, ఇంకా వాళ్ళతోటి బాగా వెళ్తూ వస్తూ ఉండాలి అనే మైండ్ సెట్ మారుతుంది వాళ్ళకి. ఇక్కడ ఉన్నాగా ఇంతకాలం నుంచి ఉంటున్నాము, ఇంకా ప్రతి చిన్నది పట్టించుకునేది ఏముంది, అలవాటైన విషయాలే కదా, భార్య కూడా కొన్ని చూసుకుంటుంది కదా అంటే మైండ్కి కొంచెం అప్పుడు ఫ్రీ వస్తుంది అనమాట. ఇంకా తన వాళ్ళతో కూడా కొంచెం ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు మగవాడు. మరి భార్యకు కూడా ఉంటుంది కదండి, భార్యకు కూడా ఉంటుంది కానీ భార్య వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే బాధ్యతలు నువ్వు చూసుకుంటావు కానీ తను వెళ్తాడు. మరి తను వెళ్ళాలంటే ఎవరు చూసుకోవాలి? నువ్వు 4 రోజులు తిరిగిరా, నేను ఇల్లు వాకిలి పిల్లల్ని అన్నీ చూసుకుంటాను, ఏ మగాడన్నా అనటం ఎక్కడన్నా. మనమైతే వీళ్ళ ఉండుంటారు ఎక్కడో మహానుభావులు, మనకైతే సాధారణంగా కనపడరు. మరి అలాంటప్పుడు ఆ మనసు ఉడికిపోతూ ఉంటుంది. అక్కడ కూడా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ఇంకా మీరు చెప్పినట్టు పొద్దున పెళ్ళి సాయంత్రం విడిపోతున్నారు, పెళ్లి పీటల మీదే విడిపోతున్నారు. దాన్ని లాంగ్ టైం అని అనలేము అసలు. ఇంకా చెప్పాలంటే కనీసం మీరు ఒక 3 నెలలు కాపురం చేశారంటే గ్రేట్ అనమాట, లేకపోతే 3 సంవత్సరాలు చేశారంటే ఇంకా గ్రేట్. ఎందుకు మేడం అలా అంత త్వరగా నచ్చట్లేదు నవీన, నచ్చటం లేదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు, వాళ్ళ కోరికలు తీరట్లేదు. ఇప్పుడు ఈమె ఒకటి అనుకుంటే అతను ఒకటి అనుకుంటుంటాడు. ఇంకొకటి ఏంటంటే అసలు ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకునే వ్యవహారమే లేదు అక్కడ. అంటే ఒక అవగాహన లేకుండానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. అవగాహన అనేది పక్కన పెడితే అది పాత మాట అయిపోయింది. కొత్త మాట ఏంటంటే అసలు మనిషి పెళ్ళి అయిన తర్వాత, నేను కొత్తగా ఇప్పుడు వింటున్నాను, ఇద్దరు వైపుల వాళ్ళని వదిలేసి వాళ్ళిద్దరే ఉండాలి. అటు ఎవరుండదు, ఇటు ఎవరుండదు. అలా అయితే ఏమో పాపం, దయచేసి ఒక 10 ఏళ్ళు ఏమైనా ఉంటారేమో. అమ్మో చాలా పెద్ద పీరియడ్ అది, ఎవరు లేకపోతే అనుకుందాం. సమస్య వచ్చేదే వాళ్ళ అంటారా? వాళ్ళ ఫీలింగ్ అది. ఎవరన్నా ఉంటే మనల్ని చెడగొడతారు. అంత భరోసా లేని జీవితం, అంత భయపడే జీవితం ఎందుకు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవ్వరు ఉండకుండా ఉండాలంటే ఎట్లా? ఎవరు లేకుండానే మీరు పుట్టారా? లేదు కదా, మీరు ఒకళ్ళకి పుట్టారు కాబట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు దగ్గర కూడా ఉండటానికి ఇష్టపడటం లేదు. మేము వస్తాం అనేవాళ్ళు లేరు, రండి అనేవాళ్ళు లేరు. ఆల్రెడీ ముందే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కదా. పెట్టకపోయినా అది అండర్స్టూడ్, లేని వాళ్ళని చేసుకోవాలని అది అండర్స్టూడ్. మీరు ఉండొద్దు, మేము ఉండము, అమ్మయ్య బాబాయ్ వెళ్ళిపోండి అన్నట్టు అయిపోయింది సొసైటీలో. సో దానివల్ల ఏంటంటే ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు కూడా పిలవట్లేదు. ఎందుకంటే 2 రీజన్స్, మాకు ప్రైవసీ, మాకు అడ్డమైపోతుంది, అది ఇది. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఎక్కడన్నా విడదీస్తారో, మాకేమన్నా గొడవలు వస్తాయేమో, మేమిద్దరం గడపవలసిన సమయం తగ్గిపోతుందేమో. కానీ నిజంగా నవీన, ఇద్దరే ఒక ఐలాండ్ లో ఉన్నా కూడా, ఈవెన్ ఒక పురుగు పుట్ర సీతాకొక చిలుక కూడా రాకపోయినా కూడా వాళ్ళల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అభిప్రాయ భేదాలు రాకుండా అయితే ఉండవు. ఇంకొకటి మోజు తగ్గకుండా అయితే ఉండదు. బోరు కొట్టదా నవీన? రోజు మన ఇద్దరం ఇలాగే కూర్చుంటే మనకు బోరు కొట్టదు. కాస్తంత అటు వెళ్దాము, ఇటు వెళ్ళిన టీ తాగుదాము, కాసేపు గాలిలో నుంచుందామని మనకే అనిపిస్తుంది. అలాగే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. కొట్టినప్పుడు అప్పుడు ఎవరి మీద నెపం పెడతారు? ఇది ఇప్పుడు ఇంకా మీరన్న పాయింట్కి మళ్ళీ వస్తే, ఈ కారణాల వల్ల ఎవరు ఉండద్దు. ఇంకొకటి ఏంటంటే అన్ని కూడా చచ్చినట్టు మారు. పెళ్ళాం కోసం మొగుడు మారాలి, మొగుడు కోసం పెళ్ళాం మారి అతనికి కావాల్సినట్టే ఈమె ఉండాలి, ఈమెకు కావాల్సినట్టే అతను ఉండాలి. పక్క చూపులు చూడకూడదు. పక్క చూపులు అంటే కనీసం బుక్కు పెన్ను కోసం కూడా చూడొద్దు. నా వైపే చూడు, నేను ఇక్కడ ఉన్నంతసేపు నాతోనే మాట్లాడు. 3వ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళతో మాట్లాడితే బగబగ మండిపోతారు. అంటే మేడం ఒక క్వశ్చన్ చెప్పండి, పెళ్లి అంటేనే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలని అంటారు, మీరేం చెప్తారు? ఎవరో ఒకళ్ళు కాదమ్మా, ఇద్దరు చేయాలి. ఎందుకు ఒకళ్ళు ఎందుకు చేయాలి?
ఒకలే చేయాలంటున్నారు కదా బయట. దట్టు మొగుడే. అదే నేను చెప్పేది. ఆ మొగుడు గారు ఎవరితోన్నా మాట్లాడి చచ్చాడేవాడు ఆ రోజు. మాట్లాడకూడదు. సరే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మానేసి ఇంకా వీళ్ళతోనే మాట్లాడా. అరే నీతో 24 గంటలు ఇంట్లో మాట్లాడుతున్నానుగా, ఇంకా వచ్చిన వాళ్ళతో మాట్లాడద్దా? సర్కిల్ ఉండద్దా? అంటే జీవితం వద్దు. నీతోనే కూర్చుంటే ఎలాంటి జీవితం ఉంటుంది? ఒక ప్రేమ, ఒక సంసారం, ఒక పిల్లలు, అది వేరు. ఇంటి లోపల జీవితం వేరు, గడప బయట జీవితం వేరు. ఆ జీవితం ఉండాల్సిందే. అది లేకపోతే ఇప్పుడు తను ఉద్యోగం చేస్తుంది, ఈ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి రావటం లేదా? ఉద్యోగం మానేసి ఆఫీస్కి వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చుంటూ రావలేదు కదా. నీ ఉద్యోగానికి నువ్వు వెళ్తున్నావు అంటే ఏంటి? అది అవసరమేగా. నువ్వు గడప దాటి బయటకు వెళ్ళటం అనేది అవసరమే. మరి ఆ అబ్బాయికి అవసరమే. అలా వెళ్ళినప్పుడు బయట సర్కిల్ ఉండదా? అంటే చిన్న చిన్న కారణాల వల్ల డివోర్స్లు తీసుకుంటున్నారు. అసలు మెయిన్ ఇదే నవీనా, మెయిన్ ఇదే అంటే ఇదే పక్క. అసలు రెండో పురుగుతో మాట్లాడటానికి, ఇంకా పుట్టిన బిడ్డలతో మాట్లాడినా కూడా సహించరేమో రేపు. అలా తయారయ్యారు. అందుకోటి ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా. ఏంటంటే దాని ఎంజాయ్మెంట్స్కి ఎండ్ అనేది లేదు అసలు. నువ్వు రోజు తిరుగు అసలు ఆ మోజు తీరదు, అసలు తృప్తి తీరదు. అట్లా తిరిగి కాళ్ళేమవుతాయి, ఆరోగ్యం ఏమవుతుంది, అసలు అనవసరం. తిరగాల్సిందే. దాని పేరు ఏంటంటే ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్లు ఏంటి? వాడు కంప్లీట్గా మారిపోవాల్సిందే. అంటే సరే, ఒక సంసారం కూలిపోకుండా ఉండాలంటే మారాలి, కాదని నేను అనటం లేదు. నేను ఇలాగే ఉంటాను, నా బుద్ధి ఇంతే, నేను తాగుతాను, తింటాను, తిరిగి వస్తాను, నిన్నేం చూడను, నీకు ఇంటికేం, అది తప్పు కదా. నువ్వు ఇంటి కోసము అనుకూలంగా ఉండాల్సిందే, భార్యనే భర్తైనా. కానీ తనకి పర్సనల్ లైఫ్ అనేది అసలు తన వాళ్ళతో కానీ, ఆఫీస్లో కానీ, బయట సర్కిల్ కానీ లేకుండా చేసేస్తున్నారు. ఇది దారుణం అంట నేను. దీనివల్ల అబ్బాయికి కాలిపోతుంది కొద్ది రోజులు అయ్యాక. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమస్యలు రావు అనేసి. అంటే ఒక పార్ట్నర్స్ లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చెయ్యాలి అంటే రజనీరామ గారు చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయా ఫైనల్ గా? మగవాడిని కొంచెం స్వేచ్ఛగా వదిలిపెట్టాలండి, ఆడవాళ్ళని కూడా కొంచెం స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదన్నా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళనివ్వండి. వాళ్ళ చుట్టాలింటికి ఒంటరిగా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటాడు, వెళ్ళనివ్వండి. చిన్ననాటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు, వెళ్ళనివ్వండి. వాళ్ళ అమ్మతో మాట్లాడాలనుకుంటాడు, మాట్లాడనివ్వండి. అలాగే అమ్మాయిని కూడా వదిలిపెట్టండి. కొంతమంది వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలంటే తోకలాగా వెళ్ళి అక్కడే కూర్చుని బయటకు వచ్చే వరకు అక్కడే ఉండి పెళ్ళాన్ని కాపలాగా వేసినట్టు అలా కూడా చేయొద్దు. ఉన్నారు. తను ఒక్కటే వెళ్ళాలనుకున్నప్పుడు వదిలేయండి, వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయాలి. ఒక 2-3 సార్లు తన ఆనందాన్ని పొందనివ్వండి. 4వసారి తనకి భయం వేసింది అనుకోండి, అమ్మ ఒంటరిగా వెళ్ళే రోజులు కావని, తనే మానేస్తుంది. లేదు భర్త లేని లోటు కనిపిస్తే తనే మానేస్తుంది. అట్లనే భర్తను కూడా వదలాలి. తనకు కూడా ఏదో రోజు అనిపిస్తుంది. కానీ ఇంకొకటి ఉంది ఇందులో ప్రమాదం. అలా వదిలేస్తే ఇంకా అదే దారిని పోయారనుకోండి, అది తప్పు. అలా ఉన్నారు కొంతమంది. అది నేను మళ్ళీ ఇక్కడ అబ్జెక్ట్ చేస్తున్నా. అట్లా ఉండద్దు. కొంత అన్నా నేను, అందుకే కొంత స్వేచ్ఛను వదిలిపెట్టండి. దానికి ఇండివిజువల్ ప్రైవసీ, తను స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఇప్పుడు స్త్రీ స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మగవాడు కూడా ఏదన్నా ఒక ఫ్రెండ్తో మాట్లాడాలి, ఒక చోటకి వెళ్ళాలి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఒక్కడే వెళ్ళాల్సి వచ్చింది, తోకలాగా ప్రతిదానికి తీసుకెళ్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు చూసిన పెళ్ళాన్ని తీసుకొస్తాడు ఫ్రెండ్స్తో కలిసేటప్పుడు కూడా అని అనుకుంటారు కదా. నువ్వు రారా ఒకసారి ఎప్పుడన్నా ఒంటరిగా రారా అని అనే సందర్భాలు కూడా నేను విన్నాను చాలా చోట్ల. అంటే ఏంటి, మనం కాసేపు మాట్లాడుకుందాం, ఎన్నో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళు ఉంటాయి. కలవండి మీ ఫ్రెండ్స్, తప్పే. ఫ్రెండ్ అనే కాదు, చుట్టాలైనా సరే అప్పుడప్పుడు అలా వెళ్తూ వస్తూ ఉండాలి. ఆ స్వేచ్ఛని హరించకూడదు. తాడు పెట్టి కట్టేసినట్టు చేస్తే ఊపిరి ఆడదు. అది కొంత స్వేచ్ఛను వదిలిపెట్టాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అమ్మో ఒక్కడనే వచ్చాను, మావిడ ఏం చేస్తుందో బాధపడుతుందేమో ఇలా వచ్చానని అనే బాధ ఫీలింగ్ తనకేమో తొందరగా రావడానికి ట్రై చేస్తాడు. లేదంటే వెళ్ళేటప్పుడు కాస్త త్వరగా రండి అని చెప్పండి. అంతేగాని అర్ధరాత్రుల వరకు అక్కడే ఉండకండి. నేను ఒక మాట చెప్పడంలో తప్పులేదు. కొంతమంది అబ్బా వదిలిందే చాలని చెప్పి బాగా ఎప్పుడుగో వస్తారు. కొంచెం అదుపు అనమాట అక్కడ. అది అలా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా అన్ని విషయాల్లో కూడా ఏదైనా సరే, నువ్వు ఇదే కట్టుకో, నువ్వు ఇదే తిను, నువ్వు ఇలాగే కూర్చో, నువ్వు ఇలాగే నవ్వు, అసలు అట్లాంటివి వద్దు. కాస్త వదిలిపెట్టండి, వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టండి. పర్సనల్ అలవాట్లు, పర్సనల్ ఇష్టాలు కొన్ని ఉంటాయి, వాటిల్ని అదుపు చేసే హక్కు మనకు ఉండదు. నిజానికి చెప్పాలంటే మీకు కొన్ని వెజిటబుల్స్ నచ్చుతాయి, నాకు కొన్ని. ఇవి తినమంటే మీరు ఎలా తింటారు? కాకరకాయ ఇష్టం ఉండదు కొంతమందికి, పొట్లకాయ ఇష్టం ఉండదు కొంతమందికి, అవి ఇష్టం. బలవంతం చేయకూడదు, తనకి ఏది ఇష్టమో తినివ్వాలి. అంత మాత్రం చేత ప్రమాదం ఏమి రాదు కదా. ఒకసారి అవి వండుతాం, ఒకసారి ఇవి వండుతాం, అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్షమించటం నేర్చుకోవాలి. గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఏవో చిన్న చిన్నవి పర్వాలేదు, తీరే కోరికలు అయితే కోరచ్చు, తీర్చవచ్చు. ఇలా చిన్న చిన్నవి మనం ఆలోచన చేయాలి నవీన గారు. మనం ఆలోచన చేయకపోతే మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తాం. అరే నా భర్త ఇది ఇవ్వగలడా లేదా,
ఇది చేయగలడా లేదని మనకు తెలుసా లేదా? తెలిసినప్పుడు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తించాలి? తన దగ్గర లేదు, తేలేడు, చేయలేడు అన్నప్పుడు మనం అడగకూడదు. ఎంత చేయగలడో అదే అడగండి, తప్పేమీ లేదు. థ్యాంక్ యూ మ్యామ్.